కేంద్రంలో భాజపా విధానాలకు జగన్ మద్దతు పలకడమంటే రాష్ట్రంలో తెదేపా విధానాలకు మద్దతు పలకడమే అవుతుందని మంత్రులు దేవినేని ఉమా, అచ్చెన్నాయుడు విమర్శించారు. కేవలం కేసుల మాఫీ కోసమే ఢిల్లీ పర్యటన చేపట్టారని అన్నారు. జగన్ చెప్పే నీతులు వినే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని వ్యాఖ్యానించారు. పార్లమెంటు సమావేశాలు అవగానే పార్లమెంటు సభ్యులతో రాజీనామా చేపిస్తాను, ప్రత్యేక హోదా మీద అని ప్రగల్భాలు పలికిన ఉత్తర కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి గారి కాళ్ల మీద పడి తెల్ల జెండా ఎత్తాడు. ఢిల్లీ వేదికగా అస్థిల్లో ఒక ఊసరవల్లిని చూశారు. అదే పార్లమెంటు సభ్యులతో రాష్ట్రపతి ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు ప్రకటించాడు. ఇవాళ ప్రత్యేక హోదా, భూసేకరణ తప్ప ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించాం. 2014 ఎన్నికల్లో బీజేపీ పార్టీ మేము కలిసి పోటీ చేశాం. మా ప్రభుత్వ విధానాలన్నింటినీ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా నువ్వు ఏ ముఖం పెట్టుకొని మీడియా ముందుకు వచ్చి మా మీద ఆరోపణలు చేస్తావు? ఏ నైతిక అర్హత ఉందో నీకు? ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి రేపు రాష్ట్రపతి ఎలక్షన్లో ప్రత్యేక హోదా ఇస్తేనే నేను మీకు మద్దతు ఇస్తానని ఒక మాట అన్నా సరే నీ మాటలకు విలువ ఉండేది. ఈ మధ్య కాలంలో లాలూ ప్రసాద్ యాదవ్ మీద కానీ, ఈరోజు శశికళ మీద కానీ అన్ని కేసులు చాలా త్వరితగతంగా ఈరోజు హీరింగ్స్కి వచ్చి పరిష్కారానికి చొరవ వస్తున్నాయి. కాబట్టి రేపు జగన్మోహన్ రెడ్డి కేసులు ఆ రకంగా అవుతాయని చెప్పి భయపడి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని గత్యంతరం లేక ఈరోజు కలిసినటువంటి పరిస్థితిని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు.